హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సైనస్ అంటే సిగ్గును వదిలి కమ్యూనికేటివ్ స్కిల్స్ ఎలా నేర్చుకోవాలో తెలుసుకుందాం. ప్రతి జాబ్ మరియు ప్రతి విషయంలో మాట్లాడే కళ ఎంతో ఇంపార్టెంట్ అని మనందరికీ తెలుసు. అయితే ఈ వీడియోలో కమ్యూనికేటివ్ స్కిల్స్ ఎలా నేర్చుకోవాలో 2 పాయింట్స్లో తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, క్రియేట్ ఎ ప్లాన్ ఫర్ సక్సెస్. మనం ఎవరికైనా ఒక విషయం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు, లైక్ మనం ఒక న్యూ మూవీ చూసాం అనుకోండి, ఆ మూవీ గురించి మన ఫ్యామిలీ మెంబర్స్తో అవనియండి, మన ఫ్రెండ్స్తో అవనియండి, మన రిలేటివ్స్తో అవనియండి, ఆ మూవీ ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలనుకుంటాం. బట్ మనం వాళ్ళతో చెప్పాలనుకుంది ఏమి చెప్పాలో ఎలా చెప్పాలో మర్చిపోతాం. ఇందుకే ఏదైనా కొత్త విషయాన్ని చేసే ముందు కానీ లేదంటే కొత్త విషయాన్ని చెప్పే ముందు ప్లాన్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా, బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాలోకి వచ్చినప్పుడు ఏ ప్లాన్ లేకుండా ఓన్లీ ట్రేడ్ కోసమే వచ్చినట్టయితే మన పూర్వీకులు మేబీ అప్పట్లో అన్ని కష్టాలు పడిండిపోవచ్చు. నెంబర్ 2, లుక్ ఫర్ ఆపర్చునిటీస్. అంటే సరైన సమయం వచ్చినంత వరకు వెయిట్ చేయి. ఎగ్జాంపుల్గా, సపోజ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ మ్యాచ్ డిసెంబర్లో ఉందనుకుందాం. దాని గురించి మనం వేరే వాళ్ళకి మార్చిలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ఎంత వాల్యుబుల్ మ్యాటర్ అయినా అది జనాలకి నార్మల్గా అనిపిస్తుంది. అదే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరగబోయే 1 వీక్ ముందు చెప్తే అది ఎంత నార్మల్ మ్యాటర్ అయినా జనాలకి వాల్యుబుల్ అనిపిస్తుంది. అందుకే సరైన సందర్భంలో మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. సో గైస్, ఇప్పుడు మనం చెప్పింది ఒకసారి రివిజన్ చేద్దాం. ఫస్ట్, క్రియేట్ ఏ ప్లాన్ ఫర్ సక్సెస్. ఒక విషయాన్ని చేసే కన్నా ముందు ప్లాన్ వేసుకోవడం చాలా ముఖ్యం. సెకండ్, లుక్ ఫర్ ఆపర్చునిటీస్. సరైన సందర్భం గురించి వెయిట్ చేయాలి.